హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కరెంటు బిల్లుపై శుభవార్త అండి. సగం కడితే చాలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడం ఇక కుదరదు అని ఆర్బీఐ చెప్పేసింది. పంపిణీ సంస్థ యాప్ వెబ్సైట్లో చెల్లింపులతో అదనపు ఛార్జీల వాటా. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో పే చేయాలనుకుంటే 10 నుంచి 15 రూపాయలు అట్లా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మనకు మోగిస్తున్నారండి. వినియోగదారులపై నెలకు దాదాపుగా 30 కోట్ల వరకు కూడా అదనపు భారం అయితే పడనుంది. సో ఈ విధంగా వచ్చే ఆదాయమే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయల వరకు అదనంగా పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారండి. సో ప్రతి నెల మనం వాడుతున్న విద్యుత్కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లుపైనే ఛార్జీలు పడడం వినియోగదారులను షాక్కు గురి చేస్తుందండి. బిల్లుపై మళ్ళీ బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్ వినియోగదారులపై ప్రతి నెల దాదాపుగా 30 కోట్ల వరకు కూడా ఆర్థిక భారం అయితే పడింది అని చెప్తున్నారు. అది కూడా విద్యుత్ ఛార్జీలపైన వేసే ఛార్జీ కావడం విశేషం. అందరి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదని చెప్తున్నారు. సో సాధారణంగా వాడుకున్న విద్యుత్కే బిల్లు, ఇప్పుడు బిల్లు పైనే బిల్లు. సో ఈ విధంగా అదనపుగా ఒక 30 కోట్ల రూపాయల వరకు కూడా ఈ మేరకు ప్రభుత్వానికి అందబోతుందని అయితే అంచనా అండి.